హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నిన్న మీకు నేను అనాలిసిస్ ఇచ్చాను. 4థ్ జులై మార్కెట్ ఎలా ఉండబోతోంది? మీకు నేనిచ్చిన అనాలిసిస్ నిన్న తెలవకపోతే మీరేం చేయండి, 4థ్ జులై 2025 అనాలిసిస్ నేను 3rd జులైకి ఇచ్చాను. మీరు నా యూట్యూబ్ ఛానల్‌కి వెళ్లి సెర్చ్ చేసి చూడండి. దాని లోపల నేనేం చెప్పానంటే, మన ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ మన దగ్గర ఉంటే, ఆ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్స్ లెవెల్ యాజ్ ఏ బ్రేక్‌ఔట్ లెవెల్స్ లేక వర్క్ చేస్తాయి. ఇది మనకు 98% 100% అక్యురసీలో వర్క్ చేస్తాయి. ఈ లెవెల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. if market making a big fall, yeah, if market making a big rally, trend rally, fall అయినా ర్యాలీ అయినా ఏదైనా కానీ మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ మన దగ్గర ఉంటే మనం ఇమీడియట్ గా ఆ ట్రెండ్ ని క్యాచ్ చేయొచ్చు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇవాళ ఎవరైనా చెప్పగలరా, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ మీదికి వెళ్తుంది? మనం చెప్పగలం. ఎలా ఎలా అంటే, మీకు నేను అనాలిసిస్ చూపించి నేను ప్రూఫ్ చేసుకుంటలేను కి ఎలా ఉంటదంటే, కొంతమంది ఎలా ఉంటారంటే, మేము జెప్పాం గదా! ఇది అయింది కదా! ఇక్కడికెళ్ళి ర్యాలీ అయింది, ఇక్కడికెళ్ళి ఫాల్ అయింది, నేను నిన్న జెప్పాను, నేను మొన్న జెప్పాను. ఇలాంటి చాలా ఫేక్ మాటలుంటాయి. నేను డైరెక్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ ట్రేడ్స్ ఇస్తాను గదా! ఫస్ట్ ట్రేడ్ జూడండి, 56,900 టైమింగ్ 9:19. ఫస్ట్ క్యాండిల్‌లోనే నేను ట్రేడ్ ఇచ్చానిక్కడ. ఈ ఫస్ట్ క్యాండిల్‌లోనే ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌ది సపోర్ట్ తీసుకుంటే నేను ఫస్ట్ ట్రేడ్‌లో ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ ఏమైంది, మనది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ ఆల్ అచీవ్. సెకండ్ ట్రేడ్ ఎప్పుడు ఇచ్చాను, 9:58లో ఇచ్చాను. ఆల్ ట్రేడ్స్ ఆర్ ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు తీసుకోండి అని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇచ్చే అనాలిసిస్ లో అంత డెప్త్ ఉంటది కాబట్టి, అదే మన అనాలిసిస్ లో ఫేక్ అవుట్స్ అండ్ రియల్ బ్రేక్అవుట్స్ ఫైండ్ అవుట్ చేసి ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో మనం నేర్పిస్తామండి. అందుకే ఆ ట్రేడ్స్ ఇచ్చాను నేను. ఓకే. అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తేనే మార్కెట్ ఫాల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం క్లోజ్ చేసింది, గ్రీన్ క్లోజ్ చేసింది. సో 9:45 టు 10 o'clock క్యాండిల్ మధ్యలో ఒక ట్రేడ్ ఇచ్చాను నేను. అది కూడా కాల్ సైడే ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. 56,900 దీని లోపల ఏమైంది, ఆల్ టార్గెట్స్ అచీవ్. ఇప్పుడు ఇది ఎవరు గెస్ చేయలేదు, ఇక్కడికెళ్ళి మార్కెట్ మీదికి వెళ్తుందని మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరు గెస్ చేయలేరు. దీని లోపల అనాలిసిస్ తెలియని వాళ్ళు ట్రాప్ అయిపోతారు పుట్ సైడ్. కానీ అనాలిసిస్ వచ్చిన వాళ్ళు కాల్ తీసుకుంటారు. 12:20 PM, ఇది 12:15 క్యాండిల్, 12:15 టు 12:30 క్యాండిల్. ఈ క్యాండిల్ లోనే నేను ట్రేడ్ ఇచ్చాను, రెడ్ క్యాండిల్ లో. దట్స్ వై మనకు ఇంత పెద్ద ర్యాలీ దొరికింది. దాని లోపల కూడా మనవి థర్డ్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్ అంటే మీరు చూసుకోవచ్చు. సో ఇది ఎలా నేను ఫైండ్ అవుట్ చేశాను, ఎలా అంటే, మీకు నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను మ్యాక్స్ టు మ్యాక్స్ చెప్పాను. మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఎక్కువకి ఎక్కువ చెప్పాను బై మీరు ప్రీవియస్ డే బ్రేక్ డౌన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంటే అది డైరెక్ట్ బ్రేక్అవుట్ లెక్క వర్క్ చేస్తుంది. డైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంటే ఫేక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ రెండు లెవెల్స్ నేను మీకు ఎందుకు చెప్పానంటే, నిన్నటి అనాలిసిస్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ప్రీవియస్ ఇండైరెక్ట్, డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సో indirect breakout level act as direct breakdown level, that's direct breakout level. That's why I told you yesterday, మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మార్కెట్ ఎలాగా దీని లోపల రివర్స్ క్యాండిల్ ఇచ్చి బయ్యర్ కి పుట్ సైడ్ ట్రాప్ చేసిందో నేను అక్కడే చెప్పేశాను, ఇక్కడ నుంచి మనకు మార్కెట్ లో బయింగ్ దొరుకుతుందని. సో ఇప్పుడు 5th జూలై అనాలిసిస్ ఏంటి, 5th జూలైలో ఏమైతుంది, చాలా ఇంట్రెస్టింగ్ అండి. 5th జూలై అనాలిసిస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ మీద మార్కెట్ ఉంది. సో ఆ లెవెల్ వచ్చేసి మనకు ఏమొచ్చేసింది, లెవెల్ మనకు 56,874. ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కూడా ఉంది. ఫేక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి ఫేక్ అవుట్ అయ్యే ఛాన్సెస్. సో ఇది మనం కొంచెం ట్రాప్ కూడా చేసేటట్టు అవుతుంది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇప్పుడు ఇక్కడ మనకు దొరికేది సెల్లింగ్. నేను ఒక లెవెల్ చూపిస్తాను. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో ఇది మనకొచ్చేసి మన సెల్లింగ్ పాయింట్, అంటే మాక్సిమం రెసిస్టెన్స్ పాయింట్. ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ మనకు మార్కెట్ లెవెల్ సపోర్ట్ తీసుకుంటేనే బయ్యింగ్, లేదంటే రేపు ఏమైతుంది, జాదా సే జాదా ఇక్కడికి వెళ్ళి ఫాలో అవుతుంది. లేదంటే ఇవాళ క్లోజింగ్కి వెళ్ళే లెవెల్ తీసుకొని ఫాలో అవుతుంది. ఆ గ్యాప్ డౌన్ తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి మనకు
బయింగ్ అయితదండి. మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని మరి దీని లోపల మీరు అబ్జర్వ్ చేయండి. నేనిచ్చే లెవెల్స్ అనేవి ప్రాపర్ రెసిస్టెన్స్ దగ్గర, ప్రాపర్ బ్రేక్‌ఔట్ అండ్ బ్రేక్ డౌన్ దగ్గర ఎళ్తున్నాయా? ఎళ్తలేవా? సో, రేపటి గురించి మనకి ఇక్కడ ఇంకోటి చూసేసుకుంటే, ఇక్కడ ఇన్‌డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇవాళ మళ్ళీ బ్రేక్‌ఔట్ అయింది. సో, ఇక్కడ మనకొచ్చేసి ఒక లెవెల్ వచ్చేసి ప్రీవియస్ ఇన్‌డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. రేపు మార్నింగ్ నిఫ్టీలో ఇక్కడ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసినట్టయితే మనకు డైరెక్ట్ బయింగ్ షూట్ అవుతది. లేదు ఇక్కడ వరకు ఎళ్తలేదు. ఈ మధ్యలో ఎక్కడైనా రేటెస్ట్ రివర్సల్ చేసుకుంటే ఫాల్ కంటిన్యూ అయ్యేది ఇక్కడే. ఇక్కడికెళ్ళి ఫాల్ కంటిన్యూ అయినా బయింగ్ పోయేది ఇక్కడే. ఈ లెవెల్సే నిఫ్టీలో ఉన్నాయి. ఈ లెవెల్సే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. మీరేం జేయండి, బ్యాంక్ నిఫ్టీ స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీరేం జేయండి, నిఫ్టీలో గూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ లెవెల్స్ అనేవి రేపటి మార్కెట్‌లో నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఇస్తాను. ప్రీ మార్కెట్ లెవెల్స్ గూడా మీకిస్తాను. అవుట్‌లుక్ మొత్తం జెప్తాను. ఈ లెవెల్స్ మీదే మనం ట్రేడ్ జేసేదండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు వీడియో అర్థమైనట్టయితే మీరు మీ ఫ్రెండ్స్‌తో షేర్ జేయండి. మీకు అర్థమైనట్టయితే మీకేమన్నా డౌట్ ఉంటే కింద వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది గదా! ఆ వాట్సాప్ నంబర్‌లో నాకు మెసేజ్ జేయండి. మీకు లెర్నింగ్ కావాలన్నా, ఏం కావాలన్నా మీరు నాకు అడగొచ్చండి. ఐ యామ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్‌లో ఎవరైనా ఉంటే గూడా పర్సనల్‌గా వచ్చి కలవచ్చండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్ మై వీడియో.